ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 119వ కీర్తన 89వ చరణం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ మాటలను మనము ఆలోచన చేద్దాం. నా మాట అయినా లేదా మరెవరి మాట అయినా సరే ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా స్థిరంగా ఉండవు. పరిస్థితులను బట్టి మన మాటలు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులు, సందర్భాలను బట్టి మన ఆలోచనలు, మన అభిప్రాయాలు కూడా మార్పులకు గురవుతూ ఉంటాయి. మార్పు అనేటువంటి చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే 119వ కీర్తన 89వ చరణంలో కీర్తనాకారుడు దేవుని మాటల గురించి ఆయన మాట్లాడుతూ, అవి ఆకాశమందు నిత్యము కూడా నిలకడగా ఉన్నాయి, స్థిరమైనటువంటి మాటలు దేవుని మాటలు అనేటువంటి సంగతిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు, ఆయన చేసినటువంటి వాగ్దానములు ప్రతిదీ కూడా సత్యం, స్థిరం. కాబట్టి మనము మన జీవితాలను అలాగన స్థిరమైనటువంటి, సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యములో కట్టుకోగలిగితే ఆ జీవితాలు ఎంతో స్థిరంగా ఉంటాయి. ఆ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివి విడిచిపెట్టేయటం కాదు, కానీ అవి మట్టి మూసలో పోసి 7 మార్లు కరిగి ఊదినంత శ్రేష్టమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి. అటువంటి శ్రేష్టమైనటువంటి, స్థిరమైనటువంటి మాటలలో మన యొక్క జీవితాలను కట్టుకుందాం, మన యొక్క జీవితాలను నిలుపుకుందాం, అనేకులకు ఆశీర్వాదకరముగా కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. స్థిరమైనటువంటి వాక్కులు కలిగినటువంటి మా దేవ, అట్టి వాక్కులలో మా జీవితాలను స్థిరంగా కట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.